చెప్పండి. మీరు ఏసీటీసీ నుంచి వచ్చారు కదా! సో, రకరకాల డినామినేషన్స్ కూడా ఏసీటీసీలో ట్రైన్ అయితారు. సో, బయటకొచ్చిన తర్వాత వీళ్ళందరికి సంబంధించి, సో, ఈ పండగలకు సంబంధించి ఎలా ఉంటుంది వాళ్ళ చర్చెస్‌కి సంబంధించి అంటే విశ్వాసాలను నడిపించే విధానం గానీ, లేకపోతే క్రైస్తవ్యాన్ని అభివృద్ధి చెందించడంలో గానీ, సో, మీ పాత్ర ఏంటిది? రకరకాల డినామినేషన్‌లు ట్రైన్ చేయడంలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలను గురించి బహుశా మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కారణం ఏంటనంటే రెండు తెలుగు రాష్ట్రాలలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరి ఉన్నటువంటి ఏకైక వేదాంత కళాశాల తెలుగులో బోధించడం, ప్రతి సంవత్సరము రమారమి 1000 మంది పరిశుద్ధ పరిచారకులను తరబియతు చేసి ప్రపంచంలో అనేకమైనటువంటి తెలుగు విశ్వాసులు నివసించేటువంటి ఆవాసాలలో, ప్రాంతాలలో పరిచర్యకు పంపించేటువంటి ఘనత ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలకు మాత్రమే ఉన్నదని చాలా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. గత 60 సంవత్సరాలుగా ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల ఇటు పరిచారకుల యొక్క ప్రిపరేషన్, వారిని సిద్ధపరిచేటువంటి ఒక మహా గొప్ప యజ్ఞంలో తాను మరి అంకితాభావముతో పనిచేస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలలో. యాజ్ యు రైట్లీ సెడ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ డినామినేషనల్, అంటే దానికి వ్యవస్థ అనేటువంటిది ఏమీ లేదు. ప్రాముఖ్యంగా 4 ప్రధానమైనటువంటి సంస్థలు లేదా సంఘాలు, సిఎస్ఐ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, బ్యాప్టిస్ట్ చర్చెస్, తర్వాత లూథరన్ చర్చెస్, తర్వాత అనేక రకములైనటువంటి చర్చెస్, ఇవన్నీ కూడా ఏక భావముతో, ఏక విశ్వాసంతో, ఏక భగవంతుని, ఏక మానవ జాతిని పరిచర్య చేయాలన్నటువంటి ఒక మహో ఉద్దేశముతో, అంకితాభావంతో సంఘటితమైనటువంటి ఒక సంస్థ అది. మరి ఈ రోజున పాస్టర్ విలియం గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దిస్ కైండ్ ఇన్విటేషన్ హీ హెస్ ఎక్స్టెండెడ్ అన్ టు మీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్, మంచి పండగ ఈ వారముల పండగ అనేటువంటిది. ఒకవేళ వ్యవహారిక భాషలో నేను దీనిని వర్ణించవలసి వస్తే, యూదా జనాంగంలో దాదాపుగా మన భారతీయతలో ఉన్నటువంటి అనేకమైన సంస్కృతులు కుడి ఎడమ లాంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి సంస్కృతి. అందులో పరిశుద్ధుల భక్తులు, ప్రాముఖ్యంగా ప్రవక్త అయినటువంటి మోషే గారు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రంలో, ధర్మ విధుల విషయంలో మనం ప్రస్తావిస్తే, ప్రతి సంవత్సరం యూదా విశ్వాసానికి, సమాజానికి సంబంధించినటువంటి పురుషులు 3 సంవత్సరాలు తప్పనిసరిగా వారు పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందిరములోనికి, దేవుని యొక్క ఆస్థానములోనికి లేదా ఆవాసములోనికి వారు ఒక రకమైనటువంటి తీర్థయాత్రల్ని చేయాలి. ఇది నిబంధన. ప్రతి పురుషుడు సంవత్సరంలో 3 సార్లు భగవద్ దర్శనము గావించాలి. అటువంటి ప్రాముఖ్యమైనటువంటి దర్శనాలలో ఈ ఫెస్టివల్ ఆఫ్ వీక్స్, వారముల పండుగ ఒకటి. దీనిని ప్రాముఖ్యంగా భగవంతుడు ఏ వాగ్దానమైతే చేసి ఆ వాగ్దానాన్ని పూరించినాడో, ఆ పూరించబడినటువంటి వాగ్దానం ఇవ్వబడినటువంటి దేశంలోనికి వీరు వెళ్ళి కాయ కష్టము చేసి తమ రక్తాన్ని స్వేద బిందువులుగా మలచి వారు పండించినటువంటి ఆ పంటలో నుంచి నాణ్యత కలిగినటువంటి ప్రథమ ఫలములను పరమేశ్వరుడైన దేవదేవుడైనటువంటి యెహోవా దేవుని పాదపద్మాల చెంత దానిని ప్రతిష్ఠించడమే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత. ఒకవేళ తెలంగాణ భాషల గిట్ల నేను చెప్పాల్సి ఉంటే, ఇది ఊర్లల్లో, ఎందుకంటే నేను కూడా ఊరోనే కనుక, ఇది ఊర్లల్లో మనము పంట కూర్చుకోగానే లేదా పంట ఇంటికి రాగానే కొత్తలు అని పెట్టుకుంటాం ఊర్లల్లో. అంటే కొత్త వడ్లను గిర్నీకి పంపించేసి వాటిని బియ్యం చేసి ఆ రోజు సాయంత్రం ప్రత్యేకమైన వంటకాలు పెట్టుకొని ఊరంతా కూడా పచ్చి ఇస్తరాకుల ఈ కొత్త అన్నం పెట్టుకొని దేవుని నామస్మరణ చేసి, ఈ అన్నము లేదా ఈ బువ్వ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా అని చెప్పి, మళ్ళా కొత్త బువ్వ తినేదాకా మమ్మల్ని, మా బతుకులను, మా పంటలను, మా పాడిని, మా పంటను అన్నిటినీ నువ్వు కాపాడు నాయనా, నీ కాల్ముక్త బాంచనని చేసేటువంటి ఒక మన సంస్కృతిలో ఒక భాగం అటువంటిది. సో వారముల పండుగ అనేది ప్రాంతం ఏదైనా అయిపోయిందా, ప్రాంతం ఏదైనా విశ్వంలో విశ్వాసం ఒకటే, మనుషుల యొక్క ఆశ ఒకటే, అభిష్టం ఒకటే, పైనున్నటువంటి దేవదేవుడు ఒకటే. ఏ భాషలో చేసినా, ఏ సంస్కృతిలో చేసినా ప్రార్థన అనేది దేవుడు వింటాడు.
మన ప్రార్థనకు మన కృతజ్ఞతను ఆయన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. తద్వారా రావాల్సినటువంటి మన యొక్క దీవెనలను దేవుడు అందజేస్తాడు. ఒకే ఒకటి మనిషిగా పుట్టినందుకు ఏంటనంటే దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని జీవనకాలం అంతా కూడా కృతజ్ఞతాభరితలంగా భగవంతుని పట్ల మన బ్రతుకును మలుచుకుంటే పైనున్నటువంటి దేవుడు నచ్చుతాడు, తోటి మానవులు మెచ్చుతారు. సుహృద్భావమైన శాంతికరమైనటువంటి వాతావరణం భూమి మీద నెలకొంటుంది. అది దీని భావం. ఇప్పటివరకు దాదాపు దేవుడు వారిని ప్రజలందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి వారు పండించినటువంటి పంటల నుంచి కానీ లేకపోతే వారి కష్టార్జితంలో నుంచి దేవునికి ప్రథమ ఫలమును తీసుకొచ్చి దేవునికి అర్పించి దేవుని ఆరాధించడమే ఈ 7 వారాల పండగ ఉద్దేశములని చెప్పేసి పాస్టర్లు చెప్తున్నారు.